పైకి చూడడం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మన హృదయాలను ఎలా పైనున్న వాటి మీద పెట్టుకోగలం? దాని రహస్యం 2వ వచనం యొక్క అక్షరార్థ తర్జుమాలో కనుగొంటాం. మీ మనసును, మీ ధ్యాసను అలవాటుగా పైనున్న వాటిపై పెట్టుకోండి, భూ సంబంధమైన వాటిపై కాదు. మన పాదాలు భూమి మీద ఉండాలి, మన మనసులు పరలోకంలో ఉండాలి. డిఎల్ మూడీ గారు ఎప్పుడూ అంటుండే విధంగా, భూలోకంలో ఎందుకు పనికిరానంతగా మనం పరలోక మనస్కులం కావాలనడం కాదిది. దాని అర్థం ఏమిటంటే, మన జీవితానికి సంబంధించిన రోజువారీ వ్యవహారాలు పరమందలి క్రీస్తు నడిపింపుతో సాగాలని. ఇంకా దాని అర్థం ఏమిటంటే, మనం పరలోక దృష్టికోణంతో భూమి వంక చూడాలని. వాషింగ్టన్ డీసీలో ఓ సభకు హాజరైన సందర్భంలో నేను టీవీలో ఓ సెనేట్ కమిటీ వారి చర్చను చూశాను. వారు ఐక్యరాజ్య సమితికి పంపడానికి ఓ కొత్త రాయబారి గురించి ఆలోచిస్తున్నారని నా నమ్మకం. సరిగ్గా నేను టెలివిజన్ ఆన్ చేసినప్పుడు దివంగత సెనేటర్ హ్యూబర్ట్ హంఫ్రీ ఓ వ్యాఖ్య చేస్తున్నాడు. మీరు తప్పక గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, రాజకీయాల్లో మీరు ఎలా నిలబడతారనేది మీరెక్కడ కూర్చుంటారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే అప్పుడు అతడు మాట్లాడుతున్నది సెనేట్లో ఆ రాజకీయ పార్టీ కూర్చునే ఏర్పాటు గురించి అనుకోండి. కానీ వెంటనే నేను దాన్ని క్రీస్తులో మన స్థానానికి అన్వయించుకున్నాను. మనం ఎలా నిలబడతాం అన్నది మనం ఎక్కడ కూర్చుంటాం అనే దానిపై ఆధారపడుతుంది. మరి మనమైతే క్రీస్తుతో పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరెలా మరెక్కువగా పరలోక మనస్కులై ఉండగలరు? ఆమెన్.